ప్రధానమంత్రి గారు అలాగే ఇవాళ జలవనరుల శాఖ మంత్రి ఇవాళ సిఆర్ పటేల్ గారిని కలవడానికి రాష్ట్రం నుండి ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది ఎంపీలు కలిసి ఇవాళ సిఆర్ పాటిల్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించడం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద ఆయనతో పాటు అధికారులతో కూడా చర్చించడం జరిగింది. తప్పనిసరిగా త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులకు ముందుకు వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తాను, తప్పనిసరిగా అనుకున్న సమయంలో దాన్ని పూర్తి చేద్దామనేటువంటి విషయాన్ని సిఆర్ పాటిల్ గారు ఈవేళ ఆయన కలిసినటువంటి బృందానికి చెప్పడం జరిగింది. అనేక మంది రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి, రామానాయుడు గారు ఇవన్నీ కూడా ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులను అధికారులకి మంత్రికి వివరించడం ద్వారా ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి విషయం మీద ఒక కూలంకషమైనటువంటి చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా రాబోయేటువంటి కాలంలో ఈ విషయాన్ని తీసుకువెళ్ళి మరి ఈ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయడానికి ఇవాళ మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల ఏదైతే గతంలో పోలవరం ప్రతి సోమవారాన్ని కూడా పోలవరాన్నిగా భావించినటువంటి వ్యక్తి ఇవాళ కేంద్రంలో అభివృద్ధి ప్రధానంగా పనిచేసేటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్న మూలంగా ఈ పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఇందాక రామ్మోహన్ నాయుడు గారు కానీ రామానాయుడు గారిని అడిగినటువంటి నిధులు అవుతున్నాయో దాదాపు 12,150 కోట్లు, వాటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది. వాటి మీద అతి తక్కువ కాలంలో మనం ఒక సానుకూలమైనటువంటి స్పందన కేంద్రం నుంచి వస్తుంది అనేటువంటి విశ్వాసం మా అందరికీ కూడా కలిగింది. అభివృద్ధి పోలవరం అంటారు, కానీ మీ అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతున్నట్టు ఢిల్లీలో అతను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ సందర్భంగా ఆ సైకో గురించి మాట్లాడుకోవడం అనవసరం. అభివృద్ధి నిరోధకుడు, అతని గురించి మనం ఇవాళ అభివృద్ధి పనులకు ముందుకు వెళ్తున్నాం. అతను కొన్నాళ్ళు మనం వదిలేస్తే బెటరు. తప్పనిసరిగా ఈ 10 ఇయర్లో ముఖ్యమంత్రి గారు మొన్న కేంద్ర మంత్రులు కలిసినటువంటి సందర్భంలో ఏ అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించి 2024 వరకు కూడా సమయం తీసుకోకుండా 4 సంవత్సరాలు మాత్రమే కాలమరిమితి పెట్టుకుని 2029 వరకు సమయం తీసుకోకుండా 2028 నాటికే నేను ఇవన్నీ కూడా పూర్తి చేసి అమరావతి కానీ పోలవరం కానీ ఇతర మేజర్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక సంవత్సరం ముందుగా 2028 నాటికే పూర్తి చేసి నేను 2029 ఎన్నికలకు వెళ్తాననేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇద్దరు ఇంకా సహకరించకపోవడానికి ఇందులో విషయం ఏముంది? ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆవేళ దాని నిర్మాణం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ఇందులో ఖచ్చితంగా బీజేపీ సహకరిస్తుంది. బీజేపీ సహకరించదని కూడా